ఉందంటే ఆయన వాళ్ళే. అట్లాంటి మంచి పనులకి తిరుగుతున్నాడు. ఎంతో ప్రకృతి అనేది దక్షిణ భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మా 9 జిల్లాల్లో ఉంది. ఎక్కడ తీసుకున్న భూమిలో ఉంది, పైన ఉంది. ఎన్నో ప్రకృతికి కనపడనివి ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం అడవుల్లో కానీ, మన అరకులో కానీ ఎన్నో అట్లాంటివన్నీ బయటికి తీస్తున్నాడు. అట్లాగే నలిగిపోతున్నారు. అడవి బిడ్డ నలిగిపోయిందంటే మన రాష్ట్రంలో ఒక అడవి బిడ్డ పైకి వచ్చి ఎంతో ప్రపంచానికి దారి చూపిన అడవి బిడ్డ మన ఆంధ్రాలో పుట్టారు. అట్లాంటి అడవి బిడ్డ ఈనాడు నలిగిపోతున్నాడు అనే ఒక టార్గెట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి వాళ్ళ మీద ప్లస్ చిన్న చిన్న వర్గాల మీద తిరుగుతూ ఆయన ఒక రకమైన ఇవ్వబోతున్నాడు. మొన్న రీసెంట్గా వచ్చి ఒక్క మాట మాట్లాడాడు. ఎవడు వైసీపీ వాడు ఒక్కడొచ్చి బయటికి మాట్లాడలేదా? ఆయన వదిలిన రెండు డైలాగులకి ఎంతమంది వచ్చి బయటికి మాట్లాడతారో అనుకున్నాం, కానీ చివరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదంటే ఇది సూపర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఒక రాజకీయ లక్షణాలు అనేవి పవన్ కళ్యాణ్ గారిలో మొదలైనాయి అని. దీన్ని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఫుల్ రివర్స్ బాలయ్య ఫ్యాన్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కటౌట్లు దించేసిన వాళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే హ్యాపీ, చాలా హ్యాపీ. నేర్చుకుంటున్నాడు, పర్లేదురా మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఎవరినైనా నిలదీయడానికి అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది.